నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఈ 2024లో డిసెంబర్ 28వ తారీఖున వచ్చే శని త్రయోదశి ఆఖరి శనివారంతో కూడిన త్రయోదశి, శని త్రయోదశి, మార్గశిర మాసం కూడా కలిసి వచ్చింది చక్కగా. అయితే ఈ శని త్రయోదశి రోజు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, లేకపోతే శని మహాదశ ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? నార్మల్గా ఏం చెప్తారంటే హనుమంతుని వారి ఆరాధన చేసుకుంటే శని దోషాలన్నీ తొలగిపోతాయని చెప్తారు కదండి. హనుమంతుల వారి ఆరాధన ఆ రోజు ఎలా చేసుకోవాలి, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాల గురించి చెప్పండి ఒకసారి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అమ్మ, శని త్రయోదశి డిసెంబర్ 28వ తారీఖు నాడు వచ్చే శని త్రయోదశి, మార్గశిర మాసం ఎండింగ్. ఈ సంవత్సరానికి 24లో వచ్చే శని త్రయోదశి లాస్ట్. అవునండి. ఈ శని త్రయోదశి చాలా పవర్ఫుల్. ఈ శని త్రయోదశి నాడు శని అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు కానీ, శని మహాదశ నడుస్తున్న వాళ్ళు కానీ, ఏలినాడు శని నడుస్తున్న వాళ్ళు కానీ, శని వాళ్ళను బాధ పెడుతున్న వాళ్ళు కానీ, ఎవరయ్యా ఏ రకంగా ఆరాధించాలి, ఎవరిని ఆరాధిస్తే మనకి శని దోషాలు తగ్గి మనకి కొంచెం ప్రయోజనం కలుగుతాయి, మనం ఏ రకంగా వెళ్ళాలి, ఏ దేవుణ్ణి నమ్ముకుంటే మనం శని త్రయోదశి నాడు చేయవలసిన పూజా విధి విధానాలు ఏమిటి, ఆయన్ని ఏ రకంగా కొలవాలి అయ్యా అంటే, ఫస్ట్ హనుమంతుడు దేవాలయానికి వెళ్ళడం. చక్కగా పొద్దున్నే మంచి బట్టలు, అలా కొత్త బట్టలు కట్టుకోవాలని లేదు, ఉతికిన బట్టలండి, మంచి బట్టలు వేసుకోవడం, శుచిగా శుభ్రంగా తలస్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం. హనుమంతు ఫస్ట్ ఈ శనిని ఆరాధించే విధానం ఏంటయ్యా అంటే, ఆ గుడిలో ఉన్న దేవుళ్ళని దర్శనం చేసుకున్నాక, ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఎంతమంది ఉంటే అంతమందిని దర్శనం చేసుకున్నాక, లాస్ట్లో నవగ్రహాల దగ్గరికి వచ్చి నువ్వుల నూనె, నువ్వులు, నల్ల గుడ్డ ఆయన నెత్తి మీద వేయడం. చక్కగా అలా చేయడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారంటే, ముందు శనేశ్వరుడు చేసుకుని కాళ్ళు కడుక్కుని మళ్ళా దేవాలయంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని మళ్ళా వచ్చి మళ్ళా కాళ్ళు కడుక్కుని పెడుతున్నాడు. శనేశ్వరుని ఎప్పుడు కూడా వీళ్ళతో కంబైన్ చేయకూడదు, సపరేట్. నవగ్రహాలు సపరేట్ ఎప్పుడు కూడా. ఈ దేవుళ్ళతో వాళ్ళని అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోయాక లాస్ట్లో నవగ్రహాల దగ్గరికి రావడం. నవగ్రహాల దగ్గర పూజ అయ్యాక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడమే. ఆఫీస్కి వెడతారా, ఇంటికే పెడతారా, ఎక్కడికి వెళ్ళినా తప్పు లేదు. చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు, ఏమండి ఇవాళ శనికి అభిషేకం చేయించుకున్నాను, బట్టలు వదిలేయాలా? తప్పు నాన్న, బట్టలు వదలద్దు, ఏమీ వదలక్కర్లేదు. తప్పు నాన్న, శని వదిలిపోయేస్తున్నాడని అనుకోకండి, ఆ బట్టలు వదిలేస్తే మీకేం శని వదలదు, చేసుకున్న ఫలితం పోతుంది, బట్టలు చేసిన ఫలితం పోతుంది. అవేం చెయ్యకూడదు. చక్కగా అదే బట్టలతో ఆఫీస్కి పో, అదే బట్టలతో ఇంటికి వెళ్ళు, లేకపోతే ఏ ఊరైనా వెళ్ళు, తప్పు లేదు. శనేశ్వరుని కొలిచే విధానం ఏంటయ్యా అంటే, ఇక ఆంజనేయ స్వామి దండకం, ఆంజనేయ స్వామి పారాయణ, చాలీసా, హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల కానీ, హనుమంతుడి పాదాలు పట్టుకుని ఆయనకు ప్రతి శనివారం వడమాల వేయడం కానీ, ప్రతి శనివారం వడమాల, తమలపాకులతో దండ, తమలపాకు అర్చన చేయించుకోవడం వల్ల హనుమంతుడికి శని దోషం ఉన్న వాళ్ళు ఏ వ్యక్తి అయినా సరే, 27 నక్షత్రాల వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కూడా శని లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి రాశికి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ శనికి భయపడక్కర్లేదు. శని మంచితనం ఉంది, చెడుతనం ఉంది. అయ్యో శని వచ్చాడు అంటారు, అది చాలా తప్పు. శని భగవాన్ని మనం ఎంత, ఆ శని మహారాజుని ఎంత బాగా ఆరాధించి ఉన్నాడు, నువ్వు నాకు ఉపకారం చేస్తావు అన్నవాళ్ళకి మంచి శనిగారు అంటే ఇంకా ఎక్కువ చేస్తాడు. అలా అనకూడదని నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. శని దశ నడుస్తున్నప్పుడు కూడా శాంతంగా ఉండండి, కోపతాపాలకు వెళ్ళండి. ఎందుకంటే ఆ టైంలో కోపతాపాలు, ఉద్రేకాలు వస్తాయి. రాహు దశ నడుస్తున్నాం కానీ శని మహాదశలో కానీ ఉద్రేక పడుతూ ఉంటారు. ఆ ఉద్రేక పడకుండా ఉంటే మంచిగా మీరు బాటలు పెడతారు. ఉద్రేక పడితే గొడవలతో పోలీసు కేసులు దాకా, యాక్సిడెంట్లు దాకా పోతూ ఉంటారు. అందుకు దయచేసి ఇందులో ఉన్నవాళ్ళు హనుమన్నామస్మరణ, హనుమంతుని నమ్ముకోవడం. అలాగే ఇంకోటి కూడా ఉంది, ఆయనే కాదు దక్షిణామూర్తిని కూడా కలవచ్చు శని ఉన్నవాళ్ళు. దక్షిణామూర్తిని కూడా శనివారం దక్షిణామూర్తి నామస్మరణ చేసుకుంటే కూడా, దక్షిణామూర్తి కూడా ఎంతో పవర్ శని మహాదశ నడిచి వాళ్ళకి, ఆయన కూడా ఎంత. అలాగే వెంకటేశ్వర స్వామి, అబ్బో వెంకటేశ్వర స్వామిని కూడా ఆ రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కూడా కొలవడం వలన ఆ శనేశ్వరుడు ఎక్కువ కంట్రోల్ చేసేది ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, మేధా దక్షిణామూర్తి. ఇలా వీళ్ళు చక్కగా మళ్ళీ కాలభైరవుని కూడా శని ఉన్నవాళ్ళు కాలభైరవుని ప్రతిసారి మనం కొలిచి ఆయన మంత్రం చదువుకుంటూ ఉంటే కూడా శని కంట్రోల్ అవుతూ ఉంటాడు. ఒకే దేవుడు అని కాదమ్మా, ఫస్ట్ మీరు అన్నట్టు మీరు అడిగిన దాంట్లో హనుమంతుడు పవర్. ఆయనకు ఆ విధి విధానాలతో ప్రతి శనివారం, ప్రతి శని త్రయోదశికి ప్రతి శనివారం ఒప్పుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. ప్రతి నెల వచ్చే శని త్రయోదశి నాడు ఆ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, చక్కగా హనుమంతుడు మనసా వాచ ఆంజనేయ విద్మహే వాయ పుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాదో
నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం సాయి మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. ఈ రెండు ఎప్పుడైతే శని త్రయోదశి నాడు రెండు కలిపి పఠిస్తూ ఉంటాము 11 సార్లు. అదే ఓపుకుంటే 108 సార్లు లేదు 21 సార్లే పఠించగలం. ఈ మంత్రాలు రెండు ప్రతి శనివారం చదువుకుని మనం బయటికి వెళ్ళడం వలన అంతా మంచే కానీ భయపడవలసిన అవసరం లేదు. శనేశ్వరుడు వస్తున్నాడు బాబోయ్ అని భయపడ్డవాళ్ళు, శనేశ్వరుడికి భయపడ్డవాళ్ళు శివుడే భయపడ్డాడు. మానవ మాత్రలు ఎంత అని నేనంట. అప్పటిదాకా శని ఏమంటాడు, ఈశ్వరుడు ఏమన్నాడు, నన్నేం చేస్తాడు, నేనే కదా సృష్టించిన శనేశ్వరుడు. అలాగా అదిగో పక్కనే నారదుడు అన్నాడు, అదిగో శనేశ్వరుడు మరి పారిపోయి చెట్టు తలలోకి వెళ్ళాడు. అంటే ఆయనకి ఎవరైనా తల వంచక తప్పదు. మానవులేక దేవతలే భయపడ్డారు. అలాంటిది హనుమంతుడిని, వెంకటేశ్వర స్వామిని, మేధా దక్షిణామూర్తిని పట్టుకోండి, కాలభైరవుని శనివారాలు ఇవి చదువుకోండి. అలాగే కాలభైరవ దేవాయ దిగంబరాయ విద్వేహ శూల హస్తాయ దేమే తన్నో భైరవ ప్రచోదయాత్. ఇవి ఎలా శనివారాలు చేసుకోండి. తప్పకుండా శని కంట్రోల్లో ఉండి మీకు యాక్సిడెంట్లు తప్పిస్తాడు, ఆఫీసుల్లో బాధలు తగ్గిస్తాడు, ఇళ్లలో సమస్యలు ఉంటే తగ్గిస్తూ ఉంటాడు. ఇన్ని రకాలుగా హనుమంతుడు శని త్రయోదశి అంత పవర్ అని చెప్పడానికి ఆస్కారం ఉంది తల్లి. నిజంగానే మీరు చెప్పినట్టు శని త్రయోదశి అద్భుతమైన రోజు అండి. అది ఈ రోజు ఈ సంవత్సరానికి ఇంకా ఆఖరి. సో మీరు చెప్పినట్టుగానే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయొచ్చు, ఈశ్వరుని ఆరాధించుకోవచ్చు, కాలభైరవ అన్ని రూపాలు ఒకటే కదా. బట్ కానీ ఆ రోజు భక్తి శ్రద్ధలతో చక్కగా మనం చేస్తున్నాము, ఇది చేయడం వల్ల మనకి ఫలితం ఉంది అని నమ్మకం మెయిన్ కదా. మనం ఏం చేసినా ఫస్ట్ నమ్మితే కనుక రిజల్ట్ యద్భావం తద్భవతి. సో మన భావాన్ని బట్టే, మన ఆలోచన విధానాన్ని బట్టే మనకు వచ్చేది కూడా వస్తుంది. కాబట్టి అలా ఆరాధించుకుంటే కనుక ఈ శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు లేదా ఈ గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చి చక్కగా అనారోగ్య సమస్యలు, మీరు అన్నట్టు యాక్సిడెంట్స్ ఇలాంటివన్నీ తప్పించుకుని వాళ్ళ జీవన విధానాన్ని పర్ఫెక్ట్ గా కామ్ గా శని మహాదశ నడిచి వాళ్ళు కానీ ఏం నడిచారు మధ్య వేళకి నీలం పెట్టుకోవడం వల్ల కూడా వెండితో కంట్రోల్ అవుతుంది, హెల్త్ కంట్రోల్ అవుతాయి. శని మహాదశ నడుస్తుందమ్మా, ఏలినాడు శని నడుస్తుంది. ఆ రెండిటికి మధ్య వేళకి నీలం పెట్టుకోవడం వల్ల వెండితో చేయించింది శనివారంలో ధరించి ఆ శని వెళ్ళేంత పర్యంతం ఆ నీలం ఉండడం వల్ల కూడా ఒంట్లో అనారోగ్యాలు రాకుండా యాక్సిడెంట్లు కూడా కాపాడుతూ వస్తుంది. దాని ప్రయోజనం కూడా ఉంది ఎంతో. శనేశ్వరుడు కంట్రోల్ ఉండాలంటే ఇలాంటి స్టోన్ పెట్టుకోవడం వల్ల కూడా ఆత్మశాంతి కొంచెం చక్కగా మానసికంగా బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలండి.